అన్న నమస్తే అన్న, మీ పేరు? షేక్ మస్తాన్ అండి. ఏం చేస్తుంటారు అన్న? ఆటో డ్రైవర్. ఏ నియోజకవర్గం అన్న మీది? మంగళగిరి నియోజకవర్గం. ఎలా ఉంటుందన్న పోటీ ఈసారి? పోటీయా? లోకేష్ అన్న. లోకేష్ అంత ధీమా ఎలా చెప్పగలుగుతున్నారు? వీడు ఏం చేసాడని ధీమా ఇవ్వడానికి ఎవరికి పనులు లేవు కదా, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. అంటే ఆటో డ్రైవర్ అందరికి వాహన మిత్ర అనే పథకం కూడా ఇస్తున్నామని చెప్తున్నారు కదా, మీకు అందిందా? వాహన మిత్ర వచ్చింది అందరికి, చాలా మందికి వచ్చినాయి వాహన మిత్ర. ఎలా అనిపించింది అన్న పరిపాలన అసలు జగన్ గారు? పరిపాలన ఏ క్లాస్ అన్న, ఇంట్లో కూర్చోవచ్చు చక్కగా వెళ్ళి, పనితో పని చేయాల్సిన పని లేదు. అదేంటన్నా డబ్బులు ఇస్తున్నాడు కదా, ఇంకెందుకన్నా పని? డబ్బులు ఇచ్చి పని చూపించి ఇంక అన్నీ చూపిస్తారా అన్న? ఏదన్నా ఒకటి చూపిస్తారు. అది పని కష్టపడేవాడు కావాలనుకుంటే బాబు గారు, అవసరం లేదు ఇంట్లో కూర్చోవచ్చులే, చక్కగా అప్పో సొప్పో తెచ్చి ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడు అనుకుంటే జగన్ గారు. అప్పుల భారం మీ మీద పడదంటారా? అది మనకు తెలియదు కదనా, మన దాకా రానిది కదా అప్పుల భారం. అది అందరికీ తెలుసు. ఎవడన్నా చెప్పేటప్పుడు మాత్రం అందరూ చెప్తారు, తలకు 2 లక్షలు అప్పు ఉంది, 1.5 లక్షలు అప్పు ఉంది, 1 లక్ష రూపాయలు అప్పు ఉంది అని. ఆ అప్పు అంతా ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏందని చెప్పి మనకు ఏమైనా చెప్తారా? చెప్పరు కదా. అదేదో టీవీలో వస్తే ఆ సచివాలయం తాకట్టు పెట్టారని 370 కోట్లకి ఎంతో టీవీలో స్క్రోలింగ్ వస్తే చూస్తాం. లేకపోతే ఎవరైనా చదువుకున్న వాళ్ళు పోతా చెప్పుకుంటా ఉంటే ఇని ఆహా ఇట్లా అంటా అని అనుకోవటం కానీ మనకు తెలియదుగా. అది అసలు ఎలా ఉన్నాయి రేట్లు ఈరోజు? అసలు రేట్లు మామూలుగా పెరిగిపోయినాయి కదన్నా, అన్నీ పెరిగిపోయినాయి. అదేమన్నా అన్నామనుకో రేట్లు పెరిగినాయి అని కేంద్రం పెంచింది అంటున్నారు. కేంద్రం పెంచేకాడికి కేంద్రం పెంచింది అంటే వీళ్ళు కూడా ఆ కేంద్రంలోనే విలీనం అయిపోతే పోయింది కదా, వాళ్ళే పరిపాలించుకుంటారు కదా. మరి కేంద్రం పెంచింది అనే బదులు కేంద్రం వద్దనుకోలేక వీళ్ళ కేసు గెలిపించుకుంది. మరి వీళ్ళు ఏదన్నా చేయాలి కదా మేలు. ఇది అంతా కేంద్రం మీద నెట్టేస్తే ఎట్లా? అసలు మీరు ఆటో డ్రైవర్ అంటా ఉన్నారు కదా, గతంతో పోలిస్తే ట్యాక్సులు కానీ డీజిల్ రేట్లు కానీ అసలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు? డీజిల్ రేట్లు పెరిగినాయి అన్న. అప్పట్లో లైఫ్ ట్యాక్సే, ఇక ఇప్పుడు ఏం లేదు, ట్యాక్స్ కట్టే పని లేదు. బాబు గారు పోతానే ట్యాక్స్ తీసి లైఫ్ ట్యాక్స్ పెట్టి వెళ్ళారు. బండి కొనుక్కునేటప్పుడే దాంతోనే లైఫ్ ట్యాక్స్ వచ్చేసింది, మనం ఏం కట్టే పని లేదు ప్రజెంట్. అది ఆయిల్ రేట్లు అయితే పెరిగినాయి, అందరికీ తెలిసిందే, మన తెలిసేది ఏం లేదుగా. రెండో అవకాశం అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఇచ్చినందుకే ఇట్లా ఉన్నాం, ఇంకో రెండోసారి ఇచ్చామంటే ఇంకేం లేదు ఇక. అది వాహన మిత్ర కూడా అందిందని అంటూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఎందుకంత వ్యతిరేకత వచ్చింది? వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే అన్న, మేము సంవత్సరానికి 10,000 చాలవు కదన్నా, ఎట్లా చూసుకున్నా చాలవు కదా. ఆయన ఇచ్చేది మనకు 30 రూపాయలు 40 రూపాయలు మ్యాక్సిమం పడింది డైలీ. అంటే ఒక టికెట్ మాకు గుంటూరుకి ఒక ఛార్జీ ఆటోకి. సర్వీస్ ఉండాలి కానీ 10 మంది ఎక్కితే మాకేమైనా ఉపయోగం? రోజు ఒకళ్ళకి ఎక్కించుకొని వెళ్ళి వస్తే సంవత్సరం మొత్తం గడిచిపోయిద్దా? గడవదు కదా. అట్లా సర్వీసులే, పనులు ఉండాలన్న. నేను పనులు ఉంటే, లేబర్కి పనులు ఉంటే ఆటోలకి వాడికి దొరుకుతుంది. లేదు గతంలో ఎలా ఉండేదన్న మీకు? ఇక్కడ అమరావతి పనులు జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఏ విధంగా ఉండేది? బాగుండేదన్న, అప్పుడు బాగుండేది. కిరాయిలు ఉండేవి, సర్వీస్ ఉండేది. మెయిన్ ఏంటంటే టాపీ పని వాళ్ళు ఇక్కడ నుంచి, ఇదే సెంటర్ నుంచి టాపీ పని వాళ్ళు బాగా వచ్చేవాళ్ళు. ఉదయం పూటే ఎట్లా లేదన్నా 10-11 400-500 గంటలు సంపాదించుకున్నాం. ఇవాళ సాయంత్రం దాకా కూర్చున్నా 400 రావడం కష్టం అయిపోయింది. మరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుగా వస్తూ ఉన్నాయి కదా, ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఉందంటారా? స్వాగతిస్తారంటారు ఈ పొత్తు? పోయినసారి కూడా ఫస్ట్లో కూడా 2014లో కూడా కూటమి అప్పుడు వేశారు. ఏమన్నా ఏంటంటే ఆ పార్టీ రాకూడదు అనే లెక్కలో ఇదేదో ఈ ప్రచారం కోసమే తప్ప ఏం లేదు, జనాల్లో ఏం లేదు. రాజకీయ నాయకులు చెప్పుకోవటం ఎట్లా, అది కలిసింది ఇది కలిసింది కూటమి అని. కూటమి లేకుండా ఏడున్నాయి, ఎన్డీఏ కూటమి, ఇది ఇండియా కూటమి ఉంది. కూటమి లేకుండా ఎక్కడ ఉందన్న? మరి అట్లా ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళది. అసలు ఎవరికి గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడైతే లోకేష్ అన్న. అంటే 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఆర్కే గారు ఉన్నారు, మురుగుడు లావణ్య గారు ఒకవైపు, బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన గంజి చిరంజీవి ఒకవైపు, వీళ్ళు ముగ్గురిని దాటికి లోకేష్ గెలిచే అవకాశం ఉందంటారు? వీళ్ళందరికీ చూసాం కదన్నా, వీళ్ళందరికీ చూసాక ఇప్పుడు ఆయన చెప్పిందే కదా, ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు. సరే లోకేష్ కూడా ఒక ఛాన్స్ ఇస్తారని మేమైతే అనుకుంటున్నాం ఖచ్చితంగా. గెలిస్తే ఎలా చూసాం కన్నా, మురుగుడు రావణుల వీళ్ళు చూసాం, మురుగుడు హనుమంతరావు గారిది చూసాం,
కాంటూరు కమలా గారిది చూసాం, గజ్జి చిరంజీవి గారిది చూసాం. టిట్కో ఇళ్లలో వాళ్ళే చెప్పుకున్నారు, మనకైతే తెలియదు కదా. ఆర్కే గారే చెప్పుకున్నారు టిట్కో ఇళ్లలో దోపిడీ జరిగింది అని, అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో. మరి అదే గంజి చిరంజీవి అటు వెళ్ళేటప్పటికి మంచోడు అయిపోతాడా? ఆ దోపిడీ మొత్తం ఏమైంది? అట్లా కావాలని చెప్పుకోవడం అంతే, ఏం లేదు. ఖచ్చితంగా గెలుస్తారంటారు రైతు లోకేష్ గారు. ఖచ్చితంగా. పైన సీఎం అభ్యర్థి ఎవరు అవుతారంట? చంద్రబాబు ఖచ్చితంగా. అసలు చంద్రబాబు గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారన్న రాష్ట్రంలో? పేదలకు న్యాయం జరిగింది కదన్నా, పేదలకు న్యాయం జరిగింది. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యింది, పనులు దొరుకుతాయి. ఒకటి మీద ఆధారం కాదు కదన్నా, మనం కష్టం చేసేవాడికి ఒకళ్ళతో పని లేదు. పని దొరికితే చాలు. ఏ తాగుబోతాడు 10 మంది ఉంటారు అనుకో, ఆ 10 మందికి ఏముందో 4 మంది అలవాటు మీద వాళ్ళు ఏం పని చేయరు కాబట్టి ఇచ్చినవి చాలు అనుకుంటారు. అలా కష్టపడేవాడు పని కావాలనుకుంటారు. మైనార్టీల విషయంలో ఎలాంటి న్యాయం జరిగిందంటారు జగన్ గారు వచ్చాక? మైనార్టీలకు ఏం జరిగింది ఏం లేదన్నా. ఇంకా 10 పథకాలు రద్దు చేశారు మైనార్టీలకి. తెలియదు ఏంటంటే 10 పథకాలు రద్దు చేశారు. దులోన పథకం ఒకటి తీశారు. తర్వాత ఏదో అసెంబ్లీలో గందరగోళం జరిగిన తర్వాత కొన్ని దీంతో కూడిన ఇది పెట్టారు. 10th ఉండదు మైనార్టీల్లో, ఎక్కువ శాతం ఒకళ్ళకంటే ఉండిద్ది. ఆడపిల్లకో మగపిల్లోడికో అని అనేది ఉండిద్ది. ఇద్దరికి 10th ఉంటేనే దులోన పథకం వర్తించింది, లేకపోతే లేదు. హజ్ హౌసులు కట్టింది టీడీపీ గవర్నమెంట్లోని. అట్లా చాలా ఉన్నాయి అన్న. 10 పథకాల దాకా తీసేశారన్న ఇల్లు ఇంచుమించుగా. సబ్సిడీలు కూడా ఇచ్చేవారు కదా గతంలో ఇచ్చారు, ఇప్పుడైతే ఏం లేదన్న. మేము ఇంకోటి దులోన పథకం ఆ రాష్ట్రం మొత్తం మీద 40,000 మందికి వచ్చింది మైనార్టీలకి టీడీపీ గవర్నమెంట్లో. ఈ 5 సంవత్సరాల్లో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చినది 3,000 చిల్లర. ఎందుకంటే 10th లింక్ పెట్టారు కదా, అంత 10th ఇద్దరికి అనేది అది కరెక్ట్ ఇది కాదు. ఏదో అలా పెట్టాము అంతే, అది తీసేయాలా. ఇస్లామిక్ బ్యాంక్ పెడతామన్నారు, ఏది వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు, ఇప్పుడేమో ప్రచారాలకు మాత్రం చెప్తున్నారు. మాట తప్పు. అదే తండ్రి పాలన చూశారు కదా, ఆయన పాలన ఈయన పాలన తేడా ఏమైనా ఉందంటారా? రాజశేఖర రెడ్డి పాలన వేరు, ఈయన పాలన వేరు. మరి ఆయన బాగోబడ్డాక జనాలు ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకుంది ఆయన్ని. ఈయన 5 సంవత్సరాలకి ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఈయన పాలన బాగోకేగా. ఆయన పాలన మైనార్టీలకు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తెచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే. అందుకే మైనార్టీలకు ఒకసారి చూద్దామని చూసాం. ఉంటుంది మైనార్టీల పాత్ర ఈ ఎలక్షన్ మీద? మైనార్టీలు వాళ్ళు అటు ఇటు ఉంటారన్న. మైనార్టీలు ఒక్కళ్ళనే ఏం లేదు ఈసారి. పోయినసారి మాత్రం వైసీపీ చేశారు, బాగానే చేశాం. ఏం ప్రయోజనం ఏమో అనిపించలే. ఈసారి అంతా లేదన్నా.